ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్షలు. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం మానవ జీవితం. మానవ జీవితం దేవుని అత్యంత విలువైన వరం. దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. అందువల్ల ప్రతి మనిషి జీవితం పవిత్రమైనది. ఒక వ్యక్తి విలువ అతని సంపాదనలో, విద్యలో, హోదాలో లేదా సామర్థ్యంలో లేదు. అతను దేవుని స్వరూపాన్ని మోస్తున్న వ్యక్తి కావడంలో ఉంది. నేడు ప్రపంచం మనిషి విలువను అతని విజయాలతో కొలవడానికి ప్రయత్నిస్తుంది. కానీ క్రైస్తవ విశ్వాసం మనకు గుర్తు చేసేది ఏమిటంటే, ప్రతి జీవితం విలువైనది. గర్భంలోని శిశువు జీవితం నుండి వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి జీవితం వరకు, ఆరోగ్యంగా ఉన్న వారి జీవితం మాత్రమే కాదు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవితం కూడా దేవుని దృష్టిలో అమూల్యమైనది. అందుకే మానవ జీవితానికి గౌరవం ఇవ్వడం అంటే కేవలం హింస చేయకపోవడం మాత్రమే కాదు, ప్రతి వ్యక్తిలో దేవుని ప్రతిరూపాన్ని చూడడం. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నిర్ణయాల ద్వారా ఇతరుల గౌరవాన్ని కాపాడడం. మన సమాజంలో చాలా మంది నిర్లక్ష్యం చేయబడుతున్నారు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరితనంలో ఉన్నవారు, వారి జీవితాలను గౌరవించడం కూడా మానవ జీవితాన్ని గౌరవించినట్లే. యేసు ప్రభు చిన్నవారిలో, బలహీనులలో, బాధపడుతున్న వారిలో తనను తాను గుర్తించాలని మనలను పిలుస్తున్నాడు. కాబట్టి క్రైస్తవుని పిలుపు కేవలం తన జీవితాన్ని కాపాడుకోవడం కాదు, ఇతరుల జీవితాల్లో కూడా గౌరవంగా, ఆశతో, ప్రేమతో నిండినవిగా ఉండేలా చేయడం. ప్రియమైన వారలారా, జీవితాన్ని సృష్టించేది దేవుడు. కాబట్టి జీవితాన్ని గౌరవించడం దేవుని గౌరవించినట్లు. ప్రతి మనిషిలో దేవుని ముఖాన్ని చూడగలిగినప్పుడు మాత్రమే మనం నిజమైన క్రైస్తవులం అవుతాము. మానవ జీవితం ఒక వస్తువు కాదు, అది దేవుని ప్రతిబింబం. అందుకే ప్రతి జీవితాన్ని ప్రేమతో, గౌరవంతో, రక్షణతో ఆదరించడం మన క్రైస్తవ బాధ్యత. ఈరోజు మనమే ప్రశ్నించుకుందాం. నేను ప్రతి మనిషిని దేవుని బిడ్డగా చూస్తున్నానా? నా మాటలు ఇతరుల గౌరవాన్ని పెంచుతున్నాయా లేక గాయపరుస్తున్నాయా? బలహీనుల, పేదల, వృద్ధుల జీవితాలకు నేను విలువ ఇస్తున్నానా? వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.